కాసు మహేష్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారన్నారు. అందుకే వైసీపీ తరపున కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. గతంలో 5 సంవత్సరాల మీద జగన్ ప్రభుత్వం ఇంత అప్పు చేయలేదని, ఒక్క సంవత్సరంలోనే ఇంత అప్పు ఎందుకు చేశారని, ఎవరి జేబులు నింపుకోవడానికి ఇంత అప్పు అని అన్నారు. ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పాలన ఉందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మీరుంటుంది వాస్తవే, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ఈ ప్రభుత్వం. అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెను మార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయల డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం, అభివృద్ధి చేసి 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు, పత్రికలు? ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు.